ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. మీ వయసు ఎంత? 20, 30 లేక 40? వయసు ఏదైనా కావచ్చు, కానీ మీ శరీరం ఇచ్చే సంకేతాలు ఎలా ఉన్నాయి? పొద్దున్నే లేవగానే ఒక రకమైన నీరసం, రోజంతా ఏదో తెలియని బద్ధకం, చిన్న పనికి అలసట, ఇవే కదా మనందరినీ వేధిస్తున్న సమస్యలు. మనం ఒక విచిత్రమైన కాలంలో ఉన్నాం. బయట చూస్తే టెక్నాలజీ పరంగా మనం ఎంతో ముందుకు వెళ్ళిపోయాం, కానీ లోపల మన శరీరం మాత్రం రోజు రోజుకి బలహీనపడిపోతుంది. 20 ఏళ్ల యువకుల్లో కూడా 70 ఏళ్ల ముసలితనం కనిపిస్తుంది. ముఖంలో ఆ తేజస్సు లేదు, కళ్ళల్లో ఆ మెరుపు లేదు. మనం దేనికి భయపడుతున్నామో తెలుసా? రోగాలకి. రేపు నాకు షుగర్ వస్తుందేమో, బీపీ వస్తుందేమో, నా గుండె ఆగిపోతుందేమో అన్న భయంతోనే సగం జీవితం గడిపేస్తున్నాం. స్వామి అభేదానంద గారు ఒక మాట అంటారు, శరీరం అనేది ఆత్మ నివసించే దేవాలయం అని. కానీ మనం ఆ దేవాలయాన్ని ఒక శిథిలావస్థకు చేరిన భవనంలా మార్చేశాం. మనం కేవలం బతుకుతున్నాం, కానీ జీవించడం లేదు. మన చుట్టూ ఉన్న గాలి, మనం తినే ఆహారం, మన ఆలోచనలు అన్ని విషతుల్యం అయిపోయాయి. ఈ రోజు ఒక హాస్పిటల్ కి వెళ్తే క్యూలో కనిపిస్తున్నారు తప్ప గ్రౌండ్ లో ఆడుకునే యువత కనిపించట్లేదు. అదే అసలైన సమస్య. మనం మన శరీరాన్ని ఒక అజేయమైన కోటలా మార్చుకోవాల్సింది పోయి ఒక కాగితపు పడవలా మార్చుకుంటున్నాం. అలా మిమ్మల్ని మీరు పడవలా మార్చుకోవటం వల్లే మీ జీవిత లక్ష్యం వైపు మీరు వెళ్ళలేకపోతున్నారు, అనుకున్నది సాధించలేకపోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరో కాదు, మనమే. మన ఆధునిక జీవన శైలి మనల్ని మనకు కాకుండా చేస్తుంది. ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు రాగులు జొన్నలు తిని పొలాల్లో కష్టపడేవారు. వారికి 80 ఏళ్ల వయసులో కూడా వెన్నుపూసి నిఠారుగా ఉండేది. మరి మనకేమైంది? మనం రుచికి బానిసలయ్యాం. తెల్లటి బియ్యం, మైదా, పంచదార ఇవన్నీ మన శరీరానికి కావలసిన పోషకాలని ఇవ్వవు, కేవలం రోగాలను మాత్రమే ఇస్తాయి. మనం తినే ప్రతి ముక్కలోనూ పోషకాలు తక్కువ, రసాయనాలు ఎక్కువ ఉంటాయి. దీనికి తోడు మన సోమరితనం. నడక అనేది ఒక వ్యాయామంలా కాకుండా ఏదో భారంగా ఫీల్ అవుతున్నాం. కొంచెం దూరం వెళ్లాలన్నా బైక్ కావాలి, పైకి వెళ్లాలంటే లిఫ్ట్ కావాలి. శరీరం కదలకపోతే రక్తం ఎలా ప్రవహిస్తుంది? ప్రాణశక్తి ఎలా పెరుగుతుంది? అనారోగ్యం అనేది శారీరక సమస్య కాదు, అది మీ ఆశయాలను చంపేసే ఒక రాక్షసి. మీ మనసులో ఎన్నో కలలుండొచ్చు, మీరు ప్రపంచాన్ని జయించాలన్న కోరిక కూడా ఉండొచ్చు, కానీ మీ శరీరం సహకరించకపోతే మీరు ఏమీ చేయలేరు. ఆలోచించండి, మీ దగ్గర కోట్లుండొచ్చు, కానీ వాటిని అనుభవించడానికి మీ దగ్గర ఆరోగ్యం లేకపోతే ఆ డబ్బుకి ఏం విలువ ఉంటుంది? మనం ప్రకృతికి దూరమయ్యాం, ఏసీ గదుల్లో బందీ అయిపోయాం, మట్టి వాసనని మర్చిపోయాం, సూర్యరశ్మి మన శరీరం తాకడమే మానేసింది, మన జీవన గడియారం పూర్తిగా తలకిందులైపోయింది. అందుకే మనకి నిద్ర పట్టదు, తిన్నది అరగదు, మనసులో ప్రశాంతత అస్సలు ఉండదు. ఈ అలవాట్లే మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఇప్పుడు అసలైన మార్పు మొదలవ్వాలి. పరిష్కారం ఎక్కడో బయట లేదు, మీ వంటగదిలోనూ మీ అలవాట్లలోనూ ఉంది. మొదటగా మీ ఆహారాన్ని మార్చుకోండి. ఆ తెల్లటి బియ్యం, పాలిష్ పట్టిన ధాన్యాలను పక్కన పెట్టి మన పాతకాలపు సిరిధాన్యాలు, రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు మీ జీవితంలో భాగం చేసుకోండి. ఇవి కేవలం ఆహారం కాదు, ఇవి మీ శరీరానికి కావలసిన ఇంధనం. ఇవి తింటే మీ రక్తంలో చక్కెర స్థాయి పెరగవు, మీకు రోజంతా సరిపడ శక్తి లభిస్తుంది. రెండవది నడక. స్వామివారు చెప్పినట్లు కదలిక లేని చోట ప్రాణం ఉండదు. రోజుకి కనీసం 5 కిలోమీటర్లు నడవడాన్ని ఒక వ్రతంలా పెట్టుకోండి. జిమ్ముకు వెళ్లి బరువులు ఎత్తనక్కర్లేదు, కేవలం ప్రకృతి ఒడిలో నడవండి. ఆ నడక మీ గుండెను బలపరుస్తుంది, మీ ఊపిరితిత్తులకు స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. మీ శరీరం నుండి చెమట బయటకు రావాలి. ఆ చెమటతో పాటే మీలోని నెగిటివ్ ఆలోచనలు, మీలోని అనారోగ్య కారకాలు బయటకు వెళ్ళిపోతాయి. మూడవది మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం. రాత్రిపూట ఆ స్మార్ట్ ఫోన్లు దూరంగా పెట్టండి, ప్రకృతితో గడపండి. మీ శరీరం ఒక అద్భుతం, దానికి స్వయంగా నయం చేసుకునే శక్తి ఉంది. మీరు చేయాల్సిందల్లా దానికి తగిన సమయం, సరైన ఇంధనం ఇవ్వడమే. చిన్న చిన్న మార్పులు చేయండి. ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగండి, సూర్యోదయాన్ని చూడండి, రాత్రి త్వరగా భోజనం చేయండి. ఇవి వినడానికి చిన్నవిగా అనిపించొచ్చు, కానీ ఇవే మీ శరీరాన్ని ఒక కోటలా మారుస్తాయి. భయాన్ని వదిలేయండి, ధైర్యంగా మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. మీ శరీరం సహకరిస్తే ఈ ప్రపంచంలో మీరు సాధించలేనిది ఏమీ లేదు. జీవితం అంటే కేవలం రోజులు లెక్క పెట్టడం కాదు, ప్రతి క్షణాన్ని ఉత్సాహంగా అనుభవించడం. మీ శరీరం దృఢంగా ఉన్నప్పుడు మీ ఆలోచనలు కూడా క్లారిటీగా ఉంటాయి. మీలో ఒక రకమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అప్పుడు మీరు చేసే ఏ పనైనా అద్భుతంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఆరోగ్యం అనేది ఒక రోజులో వచ్చేది కాదు, ప్రతిరోజు మనం చేసే సాధన. నేటి నుంచే మారాలి అని మనసులో బలంగా అనుకోండి. రేపనేది ఎప్పుడు రాదు, ఈ క్షణమే మీ కొత్త జీవితానికి పునాది. మీ శరీరాన్ని మీరు గౌరవించడం మొదలు పెడితే అది మీకు
అంతులేని శక్తినిస్తుంది. ఆ శక్తితో మీరు మీ కుటుంబానికి, సమాజానికి ఎంతో చేయగలరు. మన పెద్దలు చెప్పినట్లు ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ భాగ్యాన్ని మనం సొంతం చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. బాయ్.